హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల. మనకి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి సెప్టెంబర్ 15 తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి అందరికి కూడా అకౌంట్ స్టేట్మెంట్స్ అవసరం అవుతున్నాయి. యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ 1 ఇయర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ అయిన ఫైల్ మీకు ఐటీ రిటర్న్స్ పర్పస్ కూడా సరిపోతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో మీరు 9666660660 నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్కి వెళ్ళి ముందు మీరు హాయ్ పెట్టాలి, హాయ్ పెట్టాలి. హాయ్ పెట్టిన తర్వాత మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎంపిన్ టీపిన్ కూడా సెట్ చేసుకోవాలి. తర్వాత మనకి మెయిన్ మెనూ వస్తుంది. మెయిన్ మెనూలో మనకి అకౌంట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మరలా అకౌంట్ సర్వీసెస్లో అకౌంట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మనకి ఫ్రమ్ డేట్ అంటే ఏ డేట్ నుంచి మనకి స్టేట్మెంట్ కావాలో ఆ డేట్ టైప్ చేయాలి. మనకి ఐటీ రిటర్న్స్ కాబట్టి ఏప్రిల్ 1 నుంచి కావాలి. లాస్ట్ ఇయర్ మనకి అంటే 01/04/2024 టైప్ చేయాలి. తర్వాత మనకి టూ డేట్ అంటే మనకి ఈ సంవత్సరం మార్చ్ 31 వరకు కావాలి కాబట్టి స్టేట్మెంటు 31/03/2025 టైప్ చేస్తే మనకి డైరెక్ట్గా వాట్సాప్ క్లిక్ చేస్తే వాట్సాప్లో మనకి స్టేట్మెంటు 1 ఇయర్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ మనకి ఓపెన్ అవ్వాలంటే ఆ ఫైల్ ఓపెన్ అవ్వడానికి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ మనం ఏ విధంగా టైప్ చేయాలంటే మన బ్యాంక్ అకౌంట్లో మన పేరు ఉంటుంది కదా, మన పేరు మొదటి 4 లెటర్స్ కూడా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్లో డేట్ 2 నెంబర్స్ కింద టైప్ చేయాలి. అలాగే మన ఏ నెలలో పుట్టామో ఆ నెలని 2 నెంబర్స్ కింద టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఆకుల సత్యం అనుకోండి, అంటే AKUL వరకు నేను క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలన్నమాట. తర్వాత పుట్టిన తారీఖు జనవరి 1వ తారీఖు అనుకోండి, పుట్టిన తారీఖు 1వ తారీఖు కాబట్టి 01 టైప్ చేయాలి. నెల ఏమో మనకి జనవరి కాబట్టి 01 టైప్ చేయాలి. ఈ విధంగా మీరు 8 లెటర్స్ టైప్ చేస్తే మీకు ఫైల్ ఓపెన్ అవుతుంది. అంటే మీ పేరు మొదటి 4 లెటర్స్ టైప్ చేయాలి. తర్వాత మీరు పుట్టిన తారీఖు 2 నెంబర్స్ కింద టైప్ చేయాలి. అలాగే మీరు పుట్టిన నెలని 2 నెంబర్స్ కింద టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు వాట్సాప్లోనే యూనియన్ బ్యాంక్ స్టేట్మెంట్ 1 ఇయర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియండి. కొంతమందికి ఫైల్ వాట్సాప్లో డౌన్లోడ్ అవుతుంది కానీ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, అందులో డేట్ ఆఫ్ బర్త్ వేరేగా ఉండొచ్చు. దాన్ని బట్టి చూసుకుని మీరు ఎంటర్ చేస్తే మీకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఏ విధంగా ట్రై చేసినా మీకు ఫైల్ ఓపెన్ అవ్వకపోతే కనుక మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఇలా నాకు వాట్సాప్లో ఫైల్ డౌన్లోడ్ అయింది కానీ ఓపెన్ అవ్వట్లేదంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఎంటర్ అయిందో సిస్టంలో చెప్తారన్నమాట. దాన్ని బట్టి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. లేదంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు పాస్వర్డ్ టైప్ చేయాలో చెప్తారు, మీకు దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.